ఓకే సార్. కరోనా వల్ల మన సీనియర్ సిటిజన్ మెంబర్ ఎక్కువ మంది రాలేకపోయారు. అయినా ఈరోజు మనము నా మిత్రుడు, నా క్లాస్మేట్, సింగరేణిలో కలిసి పనిచేసిన శ్రీ సుంకు రామ్మూర్తి వాళ్ళ మదరు సుంకు సులోచన గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఏం చేశారంటే, బాబు ఊరికే భోజనాలు పెట్టడము, స్వీట్స్ పెట్టడము, అరటిపండ్లు ఇస్తున్నావు బాగుంది, ఎండాకాలం వచ్చింది, వాళ్ళ ముఖం మీద కప్పు బాగా వేడి కొడుతుంది, మా అమ్మ జ్ఞాపకార్థము అందరికీ తలా ఒక్కొక్క టవల్ తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పాడు. దాంట్లో భాగంగా ఈరోజు నేను అందరికీ టవల్స్ తీసుకొచ్చాను. అలాగే ఆ సుంకు సులోచన గారి జ్ఞాపకార్థము ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. చక్కటి భోజనాలు, 2 కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగు, స్వీట్, లడ్డు, చక్కటి అరటిపండ్లు, ఇవన్నీ కూడా ఆ సుంకు సులోచన గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి రామ్మూర్తి గారు అరేంజ్ చేశారు. రామ్మూర్తి గారు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ గారిని తరపున మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సులోచన గారు ఎక్కడున్నారో వాళ్ళ అబ్బాయి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చూసి, అక్కడి నుంచి ఆమె చూసి ఎంత సంతోషిస్తుందో, వాళ్ళ అబ్బాయి ఈ అనాథలకి చక్కటి భోజనమే కాకుండా మంచి టవల్స్, అందరికీ తలా ఒక్కొక్క టవల్ ఇవ్వమన్నాడు. అందరికీ తలా ఒక్కొక్క టవలు ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడము జరుగుతుంది. రకరకాలైన చక్కటి నాణ్యమైన టవల్స్, చల్లగా ఉంటున్నాయి, మెత్తగా ఉంటాయి. ఈ టవల్స్ అన్ని వీళ్ళందరికీ ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమంగా వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయవలసిందిగా నిర్వాహకుల జ్యోతిని కోరుకుంటున్నాం.